నేను ఎందుకు అంటే నన్ను అడిగిన ఇద్దరు ముగ్గురు నువ్వు మాట్లాడుతున్నావురా అంటే యాక్చువల్గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీకు అది ఎంత ప్లే చేసిరో లేదో నాకు తెలియదు కానీ పోతున్నప్పటి నుంచి అన్న నమస్తే మంచిగున్నా వద్దే చాయ్ పెట్టిందా ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అని కెమెరాకి దాని ఒక క్యారెక్టర్లా క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే 1 నుంచి స్టార్ట్ చేసిన. సో ఎన్ని ప్లే చేసారో ఎన్ని ప్లేలో మనకు తెలియదు కానీ డే 1 నుంచి స్టార్ట్ చేసిన. నేను జోక్స్ వేస్తూ ఉంటే మధ్య మధ్యలో నవ్వుతా ఉన్నప్పుడు బిగ్ బాస్ తిడతలేను రా, బిగ్ బాస్ మనిషి కాదు, అదొక గేమ్. నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతూ ఉన్నా అంతే. కానీ దానికి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారా? గేమ్ రూల్స్ గేమ్ గురించి మాట్లాడతారు కానీ దాని గురించి పట్టించుకోరని నేను అంటున్నాను. ఎందుకంటే ఒరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. చాలామంది కంటెస్టెంట్లు కూడా లాస్ట్ దాకా వెళ్ళి ఉన్నారా. సో మరీ పర్సనల్గా ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ ఉన్నది, చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు యాజ్ అ కంటెస్టెంట్ మనం 100% కాన్షియస్లో ఉండం. ఎన్ని కెమెరాలు ఉన్నాయనుకున్నా ఎన్ని అనుకున్నా కూడా నాకు 2 రోజులు మాత్రమే నాకు మైక్ ఉందిరా కెమెరాలు ఉన్నాయన్న ఫీలింగ్ ఉండేది. తర్వాతకి వెళ్ళి మైక్ నాకు ఫోన్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. నాకు ఇదో ఫోన్ మెడల్ వేసుకొని తిరుగుతున్నాం, ఏది పడితే అది మాట్లాడు. ఎందుకంటే ఉండలేం 24 గంటలు, హైలీ ఇంపాసిబుల్ మనం కాన్షియస్గా బతకడం అనేది. సో డెఫినెట్గా ఏదో ఒక రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం పోతూ ఉంటాం కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు.